ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్ యాత్ర మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాలకు బయలుదేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సౌకర్యాలపై యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కయ్యూం మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హజ్ యాత్రకు అద్భుతమైన సౌకర్యాలు కల్పించారని అన్నారు. విమానాశ్రయాలు, యాత్రా కేంద్రాల్లో వాలంటీర్లు అందిస్తున్న సహాయంపై సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఇజాద్ అలీ ఖురేషి మాట్లాడుతూ, మక్కా, మదీనా దర్శనం ప్రతి ముస్లిం జీవితంలో గొప్ప కోరికని, ఈ అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. మరో యాత్రికుడు మహమ్మద్ మజీద్ మాట్లాడుతూ, హజ్ యాత్ర 40 రోజుల పాటు సాగుతుందని, ప్రభుత్వ అధికారులు దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సులభ మార్గంలో అయిపోయిందంటే క్లియర్ గా లగేజ్ కూడా అయిపోయింది. ఇక దాని తర్వాత మొత్తం అన్ని వీళ్ళు ఆ వాలంటీర్స్ బాగా పనిచేస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం. ఇక అక్కడ పోయి మా దేవునితో కూడా అందరికీ ఎవరెవరు వాళ్ళు మాకు సహకరించారో వాళ్ళతోని ఫస్ట్ హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు.